విఐపీస్ అని చెప్పచ్చు. మన ఫౌండర్ పారంపర్య వైద్య మహాసంఘంకి ఉపాధ్యక్షురాలు అంటే వైస్ ప్రెసిడెంట్ సుబ్బమ్మ గారు, కాస్త మీ కథాలతో వీడియో సుబ్బమ్మ గారు ఆమె సుఖ ప్రసవాలు అంటే ప్రసవం మీద చాలా మంచి ఎక్స్పర్ట్. సాంప్రదాయ ప్రసవంలో చాలా దిట్ట. వాళ్ళు షమీర్ సార్ అనేసి రాపూర్లో ఉంటారు. అతను ఎన్జిఓ. అతని తరపున ఒక మంచి వైద్యురాలు వాళ్ళు మాట్లాడుకుని తీసుకొచ్చే దీంట్లో ఒక అనుమతి గారు, మన సుబ్బమ్మ గారు, అట్లాగే ఇంకొక మోస్ట్ యాక్టివ్ మెంబరు. ఇప్పుడు మనం తాగాం కదండి హెర్బల్ టీ, ఆ హెర్బల్ టీ మేడం గారిది. అది 100 రూపీస్, 100 గ్రామ్స్ 200 రూపీస్. ఇప్పుడు చాలా బాగా సేల్స్ చాలా బాగా జరుగుతున్నాయి. మేడం గారు ఫౌండర్ మెంబర్. సంపూర్ణమ్మ గారు ఈ మన అకౌంట్ మన పారంపర్య మహాసంఘంకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరు ఓపెన్ చేయకుండా ఉంటే ఆమె ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఒక బ్యాంక్ మేనేజర్ వాళ్ళ వల్ల మనకి ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేశారనమాట. అంటే అంత గుర్తింపు అప్పట్లోనే ఇది ఉందన్నమాట. ఇక ఆది గారు, అయ్యా ఆది గారు రండి. రండి సార్. ఆది గారు ఈయనకు మనకు ఒక మోస్ట్ విఐపి. ఈయన ఈ పారంపర్య వైద్య మహాసంఘంలో స్టార్టింగ్లో ఎవరైనా వైద్యులు నెంబర్లు ఇవ్వండి అంటే నేను తప్ప ఇంకెవరు దిక్కే లేదు, ఉండేవాళ్ళు వైద్యులే కాదన్నట్టుగా అసలు నెంబర్లు కూడా ఎవరు ఇవ్వలేదు. నిన్న వచ్చారు కదా సిహెచ్ రమేష్ గారు, ఆది గారు, వీళ్ళిద్దరి దగ్గర ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని నెంబర్లని కూడా ఇద్దరు ఇస్తే 2012లో మళ్ళీ ఒకసారి పారంపర్య వైద్య మహాసంఘానికి కొద్దిగా అంటే యాక్టివ్ ఉంది, కానీ ఇంకాస్త ఎక్కువ మంది సభ్యులు రావడం కోసం చేసిన ప్రయత్నంలో ఈరోజు వీరంతా కూడా ఇక్కడ వచ్చి ఉన్నారంటే ఈయన పుణ్యం. ఎందుకంటే తర్వాత అట్లా తెలుసుకుంటూ వచ్చారు. స్టార్టింగ్లో సిహెచ్ రమేష్ గారు కానీ ఆది గారు కానీ వీళ్ళిద్దరికి స్వచ్ఛందంగా నెంబర్లు ఇచ్చిన వాళ్ళు తర్వాత ఇచ్చారు. కానీ నెంబర్లు అంత ఈ విధంగా గర్వంగా చెప్పుకునే స్థాయిలో కాదనమాట. అది ఈరోజు పారంపర్య వైద్య మహాసంఘం 15వ బర్త్డే సార్ ఈరోజు. ఇది నెక్స్ట్ వచ్చి మన అనకాపల్లి శ్రీనివాసులు గారు కొన్ని యోగాలు చెప్తారు. ఆ సార్ గారు కూడా క్లుప్తంగా సూక్ష్మంగా మంచి యోగాలు చెప్తారు. కాబట్టి వీలైనంత వరకు నోట్ చేసుకుంటే మంచిది. కొంచెం ముందుకు వస్తారు. మంచి యోగం. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అనకాపల్లి. టీడీలో టీసీఎల్హెచ్ ఎగ్జామినేషన్లో నేను ఒక మెంబర్ని. మొట్టమొదటిగా ప్రైస్ గురించి చెప్తున్నాను. నేను కొంతమందికి మా అనకాపల్లి టీడీలోనే కొంతమందికి నేర్పని యోగం, కానీ వాళ్ళు విఫలమైపోయారు. మందు ఇచ్చి పని చేయలేదు. కారణం ఏంటంటే నాకు నేర్పింది 3 రోజులే అన్నాను. 3 రోజులు అంటే మనం 3 రోజులు వాడి, కానీ నేను నలుగురికి ఇస్తే నలుగురి దగ్గర విఫలమయ్యాను. దీని మీద పట్టాను. ఎంతవరకు ఉన్నది అని చెప్పి సాధించాలని చెప్పేసి నేను సాధించి దాని మీద పట్టు సాధించాను. దీనిలో రకాలు మనం ఫైల్స్ తనిఖీ చేయకుండా మాత్రం ఎవరికి మందు ఇవ్వకూడదు.
ఫిషర్ వ్యక్తి కూడా వచ్చి మనకి పైల్స్ అని చెప్తారు. నాకు చిన్న బుక్ ఉందని మనం తనిఖీ చేయకుండా ఇస్తే మాత్రం జరిగిపోతాం, ఖచ్చితంగా జరిగిపోతాం. ఫిషర్లోనే అనేక రకాలు ఉన్నాయి. ఒకటి ముక్కలాగా ఉంటుంది, పువ్వులాగా ఉంటుంది, బొమ్మడి పురుగులాగా ఉంటుంది, రకరకాలు ఉంటాయి. తెలుగులో అయిపోతాం, ఖచ్చితంగా తనిఖీ చేస్తేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వని ఇవ్వండి. ఏంటంటే మన నల్లేరు స్వరసం 100 గ్రాములు రసం, శిలాజిత్ బసం వచ్చేసి ఒక 50 గ్రాములు, ఉప్పు పడే బసం వచ్చేసి 30 నుండి 35 గ్రాములు, మొత్తం మిక్సింగ్ చేయండి. మన కుంకుడి కింద టైపు అది మాత్ర కట్ట రాకపోతే 1 రోజు 2 రోజులు ఫ్యాన్ కింద పెట్టండి, కొత్త డ్రై అయిపోయే సమయంలో దాని అంతా అది మార్చుకుంటారు. కుంకుడి కింద టైపు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. నల్లేరు ఒక స్వరసం 100 గ్రాములు, శిలాజిత్తు బసం వచ్చేసి ఒక 50 గ్రాములు, ఉప్పు పట్టిక బసం వచ్చేసి 30 నుండి 30 మొత్తం కలపండి. కలిపేసి లూజ్గా ఉంటే ఒక రోజున్నర కింద ఫ్యాన్ కింద పెట్టాలి. ఉప్పు పట్టిక భస్మం మొత్తం కలపండి, ఎండబెట్టండి ఫ్యాన్ కింద ఒక రోజు కానీ 30 నుండి 35 గ్రాములు. కాకపోతే ఇంకా కొద్దిగా వేసినా పర్వాలేదు, నష్టం లేదు. శనగ కింద టైపులో మాత్ర కట్టండి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ లేదా మంచినీళ్ళు సాధ్యమైనంత మజ్జిగతో ఇవ్వండి. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చింది ఏంటంటే పేషెంట్ని అడగండి, ఎవరో నిజం చెప్పరు. ఎవరో 100కి 2 నాకు నిజం చెప్తారు, కానీ మిగతా వాళ్ళందరూ ఏదో లేదు మస్టిస్ మ్యారేజ్ కలిసి అసలు ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పరు. కాబట్టి పేషెంట్ నుంచి మనం పేషెంట్ నుంచి మన వివరాలు రాబట్టుకునేటప్పుడే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఏమిటి అనేది మనం బాగా అనుకొస్తాం. దాన్ని బట్టి మనం మందు ఇవ్వాలి. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉన్నది 7-8 ఇంకా అంతకన్నా 12-14 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఒక 9 నుంచి 12 రోజులకి ఇవ్వండి. బాగా ముదిరిపోయిన కేసుల్లో నిర్వీర్యం అయిపోతాయి. 13-14 సంవత్సరాల నుంచి ఉన్న కేసుల్లో పిల్లక అంటే జీవం ఉండదు, కానీ తగ్గిపోతాయి. ఈ 7-8-9 సంవత్సరాల్లో ఉన్న మాత్రం అలా కరిగిపోతుంది, మొత్తం కరిగిపోతుంది. ఇంకా నష్టమేమని ఇంకో 4-5 రోజులు ఇవ్వండి. ఇదే వైట్ ఇచ్చార్జ్ కూడా పనిచేస్తుంది. ఇంకో 4-5 రోజులు ఇస్తే మీకు నష్టమే ఉండదు కదా. ఖర్చు చేయాలి. నాన్ వెజిటేరియన్ ఇటువంటివి వాతకర పదార్థాలు, ఈ గోంగూర, వంకాయ ఇటువంటి ఎన్ని పూర్తిగా నిషేధం. బ్లీడింగ్ పైన సైన్స్ అది ఒక 2 రోజుల్లోనే బ్లీడింగ్స్ అనేవి అవుతాయి. ఖచ్చితంగా అరికడతాయి 2 రోజుల్లో. ఇది ఇచ్చినా లేకపోతే ఎక్కుబడి కోసం అరటిపండులో పెట్టేసి దాన్ని మూత పెట్టేసి కట్టేసి తెల్లారి తినిపించినా అదేమి తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. పైల్స్ మాత్రమే తగ్గుతుంది, కానీ ఫిషర్ వ్యాధి ఇస్తే తగ్గదు. ఒక్కొక్కళ్ళు 2 కలిసి ఉంటాయి, పైల్స్ ఫిషర్ 2 ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం పైల్స్కే ఇవ్వాలి, కానీ ఫిషర్కి ఇవ్వకూడదు. అది గమనించుకోండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. తగ్గిందాక ఇవ్వండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. గడ్డి చామంతి ఇందాక చెప్పారు. గడ్డి చామంతి ఏమవుతుందంటే ఇవ్వగానే తగ్గుతుంది. గడ్డి చామంతి 15 సంవత్సరాల క్రితం అనేక ప్రయోగాలు చేశాను. తగ్గుతుంది, కానీ 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ వస్తుంది. అది ప్రారంభంలో తగ్గుతుంది, కానీ ముందు కేసులో అది ఖచ్చితమైనటువంటి దానికి గ్యారెంటీ అనేది ఏమి ఉండదు. అది ఇంకొకటి చెప్తారు. బ్లడ్ గ్లాసెస్లో బ్లాక్స్ అంటే మెదడుతో సహా గుండెతో సహా ఏ బ్లాక్స్ ఉన్నా తగ్గుతాయి. దీనికి శతపుటి కృష్ణ సింధూరం 10 గ్రాములు. సింధూరం అంటే అపరభస్మే. ప్రవాళ భస్మం 5 గ్రాములు. మళ్ళీ చెప్పండి సార్.
శతపుటి అమరవాసం 10 గ్రాములు, ప్రవాళ కోసం 5 గ్రాములు, శృంగి రసం 5 గ్రాములు. ఈ 3 రకాలు కలపండి. కలిపి 50 పట్ల నుంచి 60 పట్టాలు కట్టండి సమానంగా. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తేనెతో నాటించండి. ఉదయం ఒకటి, సాయంత్రం తేనెతో నాటించండి. 50 నుండి 60 పట్టాలు కట్టాలి సమాన భాగాలుగా. 50 లేదా సమాన భాగాలు. శతపుటి కృష్ణ సింధూరం, చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేదం మంచిది తీసుకోండి. ఇంకా ఏది గుర్తు. శృంగి 5 గ్రాములు, ప్రవాళ 5 గ్రాములు. మొత్తం కలపండి 50 నుండి 60 పట్టాలు. అంటే 50 అయినా కావచ్చు, 60 పట్టాలు ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం తీయించున్నాను. దీంతో పాటుగా తెల్ల మధ్య చెక్క చూర్ణం 1 చెంచాడు చూర్ణం. రాత్రిపూట కషాయం పెట్టండి. 200 ml నీళ్ళు, 50 ml కషాయం రావాలి. 200 ml నీళ్ళు, 50% కషాయంగా కలిసి ఈ కషాయాన్ని ఆవు పాలతో తీసుకోండి. లేదంటే మీరు ట్యాబ్లెట్ రూపైనా తీసుకోండి. ఎంతో కూడా తీసుకుంటాం. నీళ్ళు 40 రోజులు ఈ యోగం మనం పారంపర్య వైద్యులు నేర్పాము. చాలామంది పారంపర్య వైద్యం చేస్తున్నారు నా శిష్యులు. మరి చేశాను, ప్రజెంట్ కూడా చేస్తున్నాను. ఒక 2 ఇస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ రిజల్ట్ బాగుంది. ఆయాసపడే మనిషి కూడా 2 రోజులు ఆయాసం కూడా తగ్గుతుంది. ఇక్కడ ఊపిరితిత్తుల ఆయాసం ఏంటి, గుండె ఆయాసం ఏంటి అనేది కూడా 2 ఆలోచన చేసుకోవాలి. అంటే గుండె జబ్బు వచ్చిన మనిషికి, రిలాక్స్ అయిన మనిషికి ఎట్లా ఉంటుందంటే, అంటే వేగంగా రాదు ఆయాసం అనేది, చాలా స్లోగా ఉంటుంది. తెల్లార్థం లేచి కూర్చుంటాడు, నడుస్తుంటే ఆయాసం వస్తూ ఉంటుంది. అంటే బాగా ఎక్కువ గురకరాదు, స్లోగా నిదానంగా వస్తుంది. మెట్లు ఎక్కేటప్పుడు కాస్త ఆయాసపడతాడు. ఈ ఊపిరితిత్తుల మనిషి అయితే ఇంకా కఫం పేరుకున్నప్పుడు కానీ, ఇంకా మరే రకాల జలుబు ఇటువంటి నిత్యం వస్తూనే ఉంటాయి. అతనికి మాత్రం కొంచెం ఎక్కువగా ఆయాసం వస్తుంటుంది. తెలిసిపోతుంది మనకి. ఈ రెండింటికి బేరింగ్ చేసుకోండి, కొన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు మన అనుభవం మీద. పేషెంట్ యొక్క ముఖ కవలికలు చూసి వారితో మాట్లాడించి తీసుకోండి. మెదడుతో సహా ఏది హార్ట్ బ్లాక్స్ 8 బ్లాక్స్ వల్ల తగ్గిపోయింది. ప్రజెంట్ నేను చాలామంది తగ్గించాను. ఇప్పుడు 2 వాడుతున్నాను. నా శిష్యులు కూడా వాడుతున్నాను. గురువులకి కూడా 2కి నేను ఇచ్చాను స్వయంగా తీసుకెళ్ళి. పక్షవాతాలు పనిచేయవు. టీ కాఫీలకి మనకి రోజువారీగా మనం టీలు కానీ కాఫీలు కానీ తాగుతూ ఉంటాం. వీటి వల్ల మనకి తాగినన్నాళ్ళు బాగానే ఉంటుంది, తర్వాత ఏదో ఒకటి అనారోగ్యం వస్తూనే ఉంటుంది. అది కనిపెట్టలేకుండా మనం చాలా తీవ్రంగా దెబ్బతీస్తుంది. వీరికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా అంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఉంది. బహుశా ఈ వారిలో ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. ధనియాలు 200 గ్రాములు, మిరియాలు ధనియాలు 200 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, శొంఠి 10 గ్రాములు, సుగంధి వేళ పొడి 20 గ్రాములు. అంటే ఈ ధనియాలని, శొంఠిని, మిరియాలని దోరగా వేయించి విడివిడిగా పౌడర్ వేసుకొని జల్లించి మొత్తాన్ని కలుపుకుంటుంది. కలుపుని సుగంధ వేలతో పాటు ఈ 4టిని కలపండి. ఈ కలిపిన దాంట్లో సీసాలు వేసుకుని మనం రోజువారీగా ఒక 3/4 చెంచా, అంటే ఒక 5 గ్రాములు కూడా వద్దు, ఒక 4 గ్రాములు, అంటే చెంచా కన్నా 1/3 చెంచా తీసుకోండి. కాస్త నీళ్ళు పోసి మరిగించండి. కేవలం 5 నిమిషాలు మాత్రమే మరిగించండి. మళ్ళీ సన్న మంటపై మరిగించండి. పెద్ద మంట అయితే మాత్రం ఔషధం ఎగిరిపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి, ఇంకా ఉపయోగం ఉండదు. ఈ మరిగించిన కషాయాన్ని ఫిల్టర్ చేయండి. ఈ ఫిల్టర్ చేసినటువంటి కషాయంలో ఒక 100 గ్రాముల కషాయం అనుకోండి. ఇంతకుముందు మనం రెడీగా కాచిన పళ్ళు రెడీ చేసుకోవాలి. ఒక 100 గ్రాములు 2 కలపండి. కలిపి తగినంత బెల్లం వేయండి.
పంచదార పట్టి బెల్లం మాత్రం వేయండి. దానికి గుణం పోతుంది. పంచదార పట్టి బెల్లం వేసారంటే బెల్లం వేయండి. వద్దు పట్టి బెల్లం వేస్తే దానికి గుణం పోతుంది. పంచదార వేసినది కేవలం బెల్లం మాత్రమే. రెండు కలపండి. అది 100 గ్రాములు అయితే 100 గ్రాములు కాదు, తగినంత బెల్లం కలపండి. తాగండి. మీకు ఒక అమృతం లాగా పనిచేస్తుంది. ఒక కోరి వాళ్ళు నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ వైఫ్కి సంతానం కోసం వచ్చారు. ఇదే నేను పెట్టి ఇచ్చాను. ఎక్కడికి ఇది అమృతం లాగా ఉందని చెప్పేసి ఆయన కోసం ఇచ్చారు. అప్పుడు ఇది ఆయన వివరించాను. ఇది అసలు దీని ప్రయోజనకరం ఏమిటి అని చెప్పేసి ఒకసారి మన వివరాలు తెలిస్తే ధనియాలు మన పైత్యాన్ని అరికడతాయి. అందరికీ తెలిసిన విషయం. గర్భిణీ వాంతులు వాళ్ళకి 5వ నెలల దాకా కొన్ని వస్తాయి. ఆ ఎంబీబీఎస్ వాళ్ళు ఎన్ని మాత్రలు రాసినా కూడా అది కంట్రోల్ కాదు. వాంతి వస్తుంది. ఒకరు వాంతులు వస్తామంటే కొందరికి వాంతి భావనగా ఉంటుంది. చాలా అన్నం తినబుద్ధి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ ధనియాల కషాయం ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతుంది. ఖచ్చితంగా పనిచేస్తుంది 100%. 2 సొంటి ఎందుకు పడుతుంది అంటే జీర్ణశక్తి కలిగి ఆకలిని పీల్చుకుంటుంది. మిరియాలు శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల్లో ఒక విధంగా సమధాతుని కలుగు చేస్తుంది. అలాగే సుగంధ వేల పొడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లం ఐరన్గా ఉపయోగపడతాయి. అంటే ఇన్ని రకాలుగా వాడేది మనకి ఔషధంగాను ఉన్నది. ఫ్యూచర్లో వచ్చే రకం కూడా మనం పూర్తిగా అరికట్టవచ్చు. ఇది ప్రతి ఇంట్లో ఉండాలి. నిత్యం దీన్ని సేవించుకోవాలి. ఈ రాకేస్తాం వెళ్ళిపోతున్నాం అంతే. ఇన్ని ప్రయోజనకరంగా ఉండేటువంటి ఈ పాలన మనకి ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. సార్ సుగంధ పాల వేళ్ళు ఏం చేస్తున్నారు? సుగంధ పొడి బయట తెచ్చుకోవడమే మనం. అదే ఏం చేస్తున్నారు లాస్ట్లో? అది రక్త శుద్ధికి ఉపయోగపడుతుంది. అంతేకాదు హయ్యర్ యాంటీబయాటిక్ చలవ చేస్తుంది. హయ్యర్ యాంటీబయాటిక్ గాయాలు లోతైన గాయాలు పుల్లేసినా కూడా తగ్గిపోతాయి సుగంధ వేళ పొడితోటి. అయితే సుగంధ వేళ పొడి గాయాలు చేసామంటే 1 రోజు 2 రోజులు ఆగియాలి. ఎమ్మటే వస్తే మాత్రం అది మంట పడుతుంది. 2 రోజులు 3 రోజుల తర్వాత ఇది వస్తే బాగా పని. బాగా అంటే చాలా సన్నగా ఉంటారు కొందరు వ్యక్తులు. ఎంత తిన్నా కూడా బలహీనంగా ఉంటారు. వాళ్ళకి ఏం పెట్టినా కూడా కాస్త శరీరం మరి లావుగా ఉండదు. అతి నీరసంగా ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే అతి చవక సులువైన మార్గం 2 చెంచాలు ఒక కృష్ణ తులసి రసం 2 చెంచాలు అడిగి చేయాలి. 2 కలిపి ఉదయం పలకడికి తీసుకుంటే మనకి ఏ టిఫిన్ చేయనవసరం లేదు. దాని జోలికి ఫోన్ కూడా మొదట ఒక 4 రోజులు ఏదో ఆకుపసలు తాగుతున్నాం అన్నటువంటి ఒక భావన ఉంటుంది. తర్వాత ఆ నీరసం అనేది అసలు నీరసం అనేది మీ జోలికి రాను కూడా 2 నెలల 15 రోజులు 3 నెలల బట్టి మనిషి బాగా శరీరంగా బాగాలేదు. ఎన్నో మరి పళ్ళు వేరు ఖర్చు పెట్టి అన్ని రకాల పళ్ళు తినలేని వాళ్ళకి కొనుక్కొని ఇది చాలా మరి అతి పేదవారికి కూడా బాగా ఉపయోగపడేటట్టు బాగా. మెనిస్ట్రల్ పెయిన్ మరి ఆడపిల్లలకి కొంతమందికి పెళ్ళికన్నా ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ వాళ్ళకి నెలసరి నొప్పి వస్తూ ఉంటారు. ఈ నెలసరి నొప్పి వచ్చేటికి వాళ్ళు చాలా తీవ్రంగా కనుక్కుంటారు. వాళ్ళకి ఒక 7-8 మిరియాలు తీసుకుని ఒక 10 గ్రాముల నుండి 15 గ్రాముల బెల్లం కలపండి. తగినంత పేరు నెయ్యి కలపండి. ఈ 3 కలిపి నెలసరి అయిన తర్వాత దీన్ని వయసు నొప్పి అంటారు, నెలసరి నొప్పి అంటారు, కంటి నొప్పి అంటారు. ప్రాంతాలను బట్టి ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. నెలసరి అయిన వెంటనే ఒక 2 నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చి 5 నిమిషాల్లో పూర్తిగా తగ్గింది. చప్పిలి పచ్చడం అవసరం. చప్పిలి పచ్చడం అంటే ఏదో గంగామని నీళ్ళు పాలు పంచుతారు. కొద్ది తేలిగ్గా భోజనం చేస్తూ ఆ 4 రోజులు 4వ రోజు రాత్రి నుంచి పచ్చి నిండిపోతుంది. 5వ రోజు నుంచి వాళ్ళు ఈ రకంగా 3 నెలలు ఇవ్వాలి. ఓకే వస్తువులు మిరియాలు రాసుకోండి అలా రాసుకోండి.
కావాల్సిన వస్తువులు మిరియాలు ఒక 7 తీసుకొని పౌడర్ చేయండి, ద్వారగా వేయించిన పౌడర్, బెల్లం తీసుకోండి ఒక 10-15 గ్రాములు, పేరు నెయ్యి తీసుకోండి ఒక చెంచా అడుగులో ఉన్నప్పుడు గట్టిగా ఉండాలి. ఆ ముద్ద చేసి తినిపించేసేయండి. మళ్ళీ ఏమైనా తినొస్తే మాత్రం పేషెంట్ పంచేయండి. 3 రోజులు 3 నెలలు, ఆ 3 రోజులు ఆ 3 నెలలు ఉపయోగించాలి. ఇంకా చాలా ఉన్నాయి, పుష్పాకులు ఇటుతూనే ఉన్నాయి, ఇక్కడ పాకుతూనే ఉన్నాయి. ఇవన్నీ చాలా సింపుల్గా సార్ టైంకి రాకుండా ప్రతి నెల బాధపడుతుంటారు కదా, మళ్ళీ నెలసరి పరగలుగుతారు. ఇది 3 రోజులు, మళ్ళీ ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి. అదే పరిమాణం చేసుకుని మనం మూడు ఒక ఇంత ముద్దలు చేసుకుని 3 రోజులు. సార్ ఎవ్రీ మంత్ కరెక్ట్గా రాని వాళ్ళకి ఎన్ని రోజులు అంటారు? ప్రతి నెల కరెక్ట్ టైంకి రాని వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేయాలి, మన నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటాయి, మన కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ వాళ్ళు మనకి అలా కాదు సార్, మెన్స్ట్రల్ పెయిన్ ఉండి కరెక్ట్ డేట్కి రాకుండా ముందు వెనక్కి వస్తుంటుంది కదా వాళ్ళకి. గర్భాశయ ప్రాబ్లమ్స్ అవి వేరు, అది మనకి దాంట్లో ఇది రాదు, అది చాలా పెద్ద సమస్య. గర్భాశయ సమస్యలు అన్నీ కూడా ఆగి వయసు నొప్పి వస్తూ ఉంటారు, ఇక్కడ కొద్ది కడుపులో నొప్పి వస్తుంది. అవును సార్, అది సంతానం కలిగిన తర్వాత అది వేరు, కానీ వాళ్ళకి కూడా వస్తుంది సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత. అదే రెడ్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. మనకి 50 నుంచి 55, 58, 48, 40 సంవత్సరాలు 40 దాటి నుండి రెడ్ డిశ్చార్జ్ అవుతుంది. వాళ్ళకి రెడ్ డిశ్చార్జ్ అవుతుంది అంటేనే వయసును బట్టి మనం ఒక నిర్ధారణ రావచ్చు. ముక్కలుగా పడుతుందా, పచ్చగా పడుతుందా, గట్టిగా పడుతుందా అని చెప్పేసి మనకి ఇవ్వాలి. సహజంగా 4-5 రోజులు ఆగిపోవాలి, ఆగిపోవాలి. ఆ తర్వాత కూడా వస్తుంది 10 రోజులు 15 రోజులు 2 నెలలు 3 నెలలు ఇంజక్షన్ చేసుకుంటారు, ట్యాబ్లెట్లు వేసుకుంటారు, తగ్గదు. దీనికి ఒక గంటలో తగ్గే పరిష్కారం ఉంది. మనకి కేవలం 5 రూపాయలు కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే గర్భాశయం మొత్తం అది డ్యామేజ్ అయిపోయింది. చెప్పాలంటే క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ ప్రకటించాక అవుతాము. దానికి మనం చాలా సులువైన మాట, గానుగా చెట్టు వేరు జరడు. గాను చెట్టు వేరు జరడు. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మీరు దగ్గరలో బైక్ వేసుకెళ్ళిపోయి తీసుకొని మట్టితో వేసేసి వేరు తీసేసి పట్టండి. ఒక అర్ధగదిలో 2 జాములు తీసుకోండి. మీరు ఎంత త్వరగా వచ్చి అంత త్వరగా పై జరడు, ఆ నలుగు జరడు తీసేసి అది ముక్కలు చేసేసి కొట్టేసి ఎంత కొడతారంటే 25 గ్రాములు కాటా పెట్టండి. కొట్టేసి 3 వంతులు నలిగిన తర్వాత పటీకలం ఒక 25 గ్రాములు. ఈ 2 మిక్సింగ్ చేసి మన కుంకుడు గింజ కన్నా కూడా కొంచెం పెద్ద టైపులో మాతలు కట్టండి. కుంకుడు కాయ కన్నా కూడా కొంచెం పెద్దది. ఈ సైజు అంటే 9 నుండి 10 రోజుల్లో ఉదయం సాయంత్రం ఒక మాత్రం వచ్చేటట్టుగా చిన్న మొదలైంది అంతే. ఒక గచ్చకాయ కన్నా కూడా పెద్దది, కుంకుడు కాయ కన్నా కూడా కొంచెం పెద్ద ఇలా వస్తుంది. 9 రోజులు కానీ 10 రోజులు కానీ మీ మాత్రం ఒకటి సమానంగా. నెలసరి అయిన 5వ రోజు నుంచి అవ్వాలి. మీరు నెలసరి అయిన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఇచ్చారు అంటే ఎన్ని రోజులు ఇచ్చినా ఆ ఫార్ములా ఫెయిల్స్ అయిపోతాయి. 5వ రోజు నుంచి మొదటిసారి వేసుకున్న మాత్ర ఇంటికి వేసుకున్న తర్వాత మంచినీళ్ళు గంట తర్వాత ఫోన్ చేయమని పేషెంట్ తగ్గిపోయిందని చెప్తారు. ఎన్నాటికి తగ్గుతాయి అంటే వరుస పెట్టి ఒక్కొక్క లేడీకి వచ్చేసి 1 నెలలోనే పనిచేస్తాయి. మరొకరికి 2 నెలలకి, మరొకరికి 3 నెలలు. 1 నెల 2 నెలలు ఇస్తారు, దానికి ఏం నష్టమేమి లేదు కదా. మనం కొనేది కాదు, పటీకాలు చాలా చవకైన, ఇంత చవకైంది ఎక్కడా లేదు, ఎవరు చెప్పని కూడా చెప్పాలి. ఇంత చవకైనది ఫార్ములా. నేను చాలా ఎదురు చూస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి నా దగ్గరికి వచ్చింది, 2 సంవత్సరాలు నేను చేస్తున్నాను.
మొదటిసారి నేను మర్చిపోయి రెండో రోజు మూడో రోజు ఇచ్చేసాను, తగ్గలేదు. మళ్ళీ రెండో రోజు దాన్ని సవరించుకుని ఇచ్చాను. 5వ రోజు గంటలో ఫోన్ చేసింది పేషెంట్ తగ్గిపోయింది. సార్ కుంకుడుకాయ ఎంత పరిమాణం వేయాలి సార్? ఓకే, సైజ్ కాయ కన్నా కాస్త ఎక్కువ. ఈ చిన్న సైజ్ అంటే 18 నుండి 22 మాత్రలుగా సమాన భాగాలు చుట్టాం. ఒకరోజు బయట పెట్టండి, ఫ్యాన్ కింద వద్దు, గాలి ఆడి రెండో నెల కూడా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేస్తే దానిలో ప్రయోజనం ఎక్కువగా ఉంటాయి. పేషెంట్ ఇచ్చేసేయండి. మళ్ళీ రెండో నెలలో నెలసరి అయినా 5వ రోజున పేషెంట్ ఇప్పుడు ఆ మనిషికి తగ్గిందాకా అంటే సంవత్సరాల తరబడి ఏముండక్కడ ఇక్కడ ఒక మనిషికి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అంతే. 5వ రోజు నుంచి ఇవ్వాలి. 5వ రోజు నుంచి 9 రోజులు కానీ 10 రోజులు కానీ మాత్రం చుట్టూ బట్టి ఉంటుంది. ఒక్క గంటలోనే ఆగిపోతుంది. ఒక్క గంటలోనే మీటింగ్ కాదు, కానీ అన్ని రోజులు వాడవలసింది. 2 times. 5వ రోజు నుంచి 9 రోజులు కానీ 10 రోజులు కానీ అంటే మీకు కొంచెం హెచ్చుతగ్గులు వస్తాయి. మామూలుగా అంటే 9 రోజుల్లో మాత్రలు అయిపోతాయి, హెచ్చుతగ్గులు మాత్రం వస్తాయి. గడ్డ కొట్టడం అది భోజనానికి ముందు కానీ 1 గంట, ఉదయం పరగడుపున, సాయంత్రం ఖాళీ గడుపు. ఆర్టికేరియా అంటే వైద్యపు దద్దులు. మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి, ఒంటి మీద చిన్న చిన్న దద్దులుగా దొంగలుగా వస్తుంటాయి. లేదా నాన్ వెజిటేరియన్ గోంగూర కానీ, కొంతమంది ములక్కాడ సరిపడుతారు. తెప్పసత్తు, జీలకర్ర, పడిగలు, ఈ 3 సమాన భాగాలుగా తీసుకోండి. 3 పూటలు ఇవ్వండి. ఉదయం, సాయంత్రం, మళ్ళీ తెల్లారిపోతుంది, తగ్గిపోతుంది. మళ్ళీ కంటిన్యూ చేయండి, ఒక వారం రోజుల కంటిన్యూ చేయండి, తగ్గిపోతుంది. పట్టిక వెళ్ళిన తర్వాత 1/4 చెంచా, 1/4 చెంచా, సుమారు 2-2.5 గ్రాములు ఉంటాయి. 2 గ్రాములు అంత మించి వద్దు. అంత మించి మళ్ళీ హీట్ ఎక్కువ వద్దాం. చెప్పండి. పైత్యపు దద్దుర్లు, ఆర్టికేరియా అంటారు దీన్ని. తెప్పసత్తు, జీలకర్ర, పడిగలు 3 సమాన భాగాలు వేయాలి. 1/4 చెంచా అంటే ఒక 2 గ్రాములు వస్తుంది. 2 గ్రాములు ఈ పూటకి. ఉదయం పరగడుపున, సాయంత్రం ఖాళీ పెడతాం, మళ్ళీ తెల్లారేది. కంపల్సరీ 3 పూటలు తగ్గుతుంది, కానీ ఒక వారం రోజులు వాడుతుంది. దీనికి అనుపానం ఏంటి? గోంగూర, నాన్ వెజ్ తింటే జోలికి వెళ్ళచ్చు. ఎక్కువ నాన్ వెజ్ తింటే వస్తుంది. గ్యాస్ నడుము చెప్తుంది. ఇది కూడా మన మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ నుంచి చాలామంది వచ్చారు, 15-20 మంది వచ్చారు. వాళ్ళకి తెలియదు, గ్రూప్లో పెట్టాను. ఇది వరకు ఇదే స్టేజ్ నేను చెప్పాను, నేను సంవత్సరం మళ్ళీ చెప్తాను. గ్యాస్ నడుము నొప్పి, వాతం అంటే గ్యాస్ వల్ల నడుము నొప్పి, వాతం అంటే వేరే వాతం కాకుండా తగ్గుతుంది. సునాముకి ఒక 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు సునామీకి పౌడరు, 10 గ్రాములు వచ్చేసి వాము ద్వారగా వేయించిన జల్లించినటువంటి వాము చూర్ణం 10 గ్రాములు, కరక్కాయ 3 నుండి 3.5 గ్రాములు, కల్లుప్పు సుమారుగా 2 గ్రాములు తీసుకోండి. 2-2.5 గ్రాములు అంత మించొద్దు. ఈ కల్లుప్పు అని డైరెక్ట్గా మీరు నూనె వేసేసుకోకూడదు. ఒక కుండ పెంకులో దాన్ని వేడి చేయండి. వేడి చేయంగా అది సొర అంటూ ఆ నీరంతా లాగేసి ఒక స్పట్టిగా లాగా దాన్ని నూరి దాంట్లో దీనివల్ల ఏంటంటే మామూలుగా నూనె వేసేసి ఏమంటే శుద్ధ కట్టుకుపోతాయి. శుద్ధ వేసేసి మీరు ఒక
1/4 చెంచా రాత్రి పడుకోబోయేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. గ్యాస్, నడుము నొప్పి, వాత నొప్పి ఇవన్నీ కూడా ఉంటుంది. వాత నొప్పులు అనే కానీ ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. రొమటైటిస్ నొప్పులు ఉంటాయి, కాట్లీ జరిగినప్పుడు ఉంటాయి, అది పని చేయండి. మామూలు వాతం, గ్యాస్ వల్ల వాతం అంటే ఎప్పుడైతే మనకి మలబద్ధకం వచ్చిందో విరేచనం కాలేదు అంటే గ్యాస్ పట్టేసి నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇది రోజువారీగా చేస్తే పెద్ద ఖర్చేవి కాదు, మన ప్రతి ఇంట్లో ఉండవలసింది. అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే ఈ ఫారం మీరు చేసి ఉంచుకోండి. ఏదైనా నాన్ వెజ్ అంటే తిన్నాం, టైట్గా ఉంటుంది, మోషన్ టైట్గా ఉంటుంది, రాత్రి పూట కొంచెం పడుకుంటే గోరు వెచ్చండి. అంతేకాని బాగా నీళ్ళు కాగబెట్టి దీంట్లో వేసేసి మరగించిన దాంట్లో ఒక 20 నిమిషాల తర్వాత తాగొచ్చు. అది సునాముకి చారైపోతుంది. అలా తాగితే విరోచనాలు అవుతుంది, ఒక 5-6 విరోచనాలు అవుతుంది. కాబట్టి అది చేయదు. గోరు వెచ్చని దాని తర్వాత గోరు వెచ్చని ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి మందు. కీలవాతం. కీలవాతం అంటే దీన్ని ఆమ్లవాతం. ఆమ్లవాతము రొమటైటిస్ అర్థరైటిస్ అంటారు. ఈ ఫామ్లో మాకు తుని, తూర్పుగోదావరి జిల్లా తుని ఆయన పమ్మి లక్ష్మణాచార్యులు గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన వైద్యుడు ప్లస్ అత్యకత్వం ప్లస్ గాయత్రి జ్యోతిష్యాలయం నడుపుతారు, రైల్వే స్టేషన్ తిరుగుతారు. వారి దగ్గర నేర్చుకున్నాను. ఇంగ్లీకం ఒక 20 గ్రాములు ఇంగ్లీకం శుద్ధి చేసుకున్నాం. తెలుసు కదా మీకు శుద్ధి చేయడం, తల్లిపాలలో కానీ రసంలో కానీ అలా శుద్ధి చేసుకోండి. పచ్చకర్పూరం ఒక 20 గ్రాములు, గవ్వపలుకు సాంబ్రాణి ఒక 20 గ్రాములు. ముందుగా ఇంగ్లీకాన్ని నూరి శుద్ధి చేసే ఇంగ్లీకాన్ని, తర్వాత ఈ పచ్చకర్పూరం, గవ్వపలు మూడింటిని కలపండి. సార్ కొంచెం తయారైంది. ఐటమ్స్ చెప్పేటప్పుడు కొంచెం నిదానంగా చెప్పండి సార్. ఇంగ్లీకం 20 గ్రామ్స్, ఇంగ్లీకం 20 గ్రాములు, పచ్చకర్పూరం 20 గ్రాములు, గవ్వపలుకు సాంబ్రాణి 20 గ్రాములు. ముందుగా ఇంగ్లీకాన్ని పౌడర్ వేయండి, ఆ తర్వాత పచ్చకర్పూరం వేయండి, ఆ తర్వాత గవ్వపలుకు సాంబ్రాణి వేయండి. మూడింటిని కలపండి. బాగా ఎక్కువసేపు నూరాల, ఒక మైలు శుద్ధలాగా అవుతుంది. దీనిని ఒక పెసర కింద ప్రమాణం రోజు ఉదయం పూట పరగడుపున ఒక్కసారి మాత్రమే రోజు 5-6 డోసుల్లో కీళ్ళవాతం తగ్గుతుంది. కేవలం కీళ్ళవాతం మీదే పనిచేస్తుంది. 41 డేస్ కంటిన్యూ చేయండి. 41 డేస్ కంటిన్యూ చేయండి. స్త్రీలకు ఆయా రోజులు, ఆయా 3 రోజుల్లో ఇవ్వకూడదు. స్త్రీలకి ఆ నెలసరి టైంలో మాత్రం లేడీస్ ఇవ్వకూడదు. శనగ పరిమాణంలో ఇవ్వచ్చు మాత్రం. ఇక్కడ పెసర కింద అన్నాను కదా, శనగ కింద అంతకన్నా తక్కువ కూడా ఇవ్వచ్చు. ఏంటంటే పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి మీరు అంచనా వేయండి. ఆ పరిస్థితి అంటే అతను వేడి శరీరమా లేకపోతే మామూలుగా ఉండాలా, అతను మాట్లాడే భాషను బట్టి, ఆ ముఖ కవలను బట్టి మనకు అర్థం ఉంటుంది. పేషెంట్ యొక్క పరిస్థితి అంచనా వేసి డోస్ అనేది ఎక్కువ తక్కువ అనేది మనం వేసంలో అయితే తగ్గింది. 41 డేస్ ఇవ్వండి. నాన్ వెజిటేరియన్ తినకూడదు. గోంగూర, పెరుగు, ఇటువంటి వాతకర వస్తువులు, చేమదుంప, ముళ్ళు, అరటికాయ, ఇవన్నీ కూడా ఏ వాతకరం ఏది ఉన్నదో అది మాత్రం పూర్తిగా నిషేధం. గ్యాస్, సాధారణ గ్యాస్, నల్ల మధ్య చెక్క ఒక రంగులో ముక్కలు రాత్రిపూట నీళ్ళలో వేయండి. చెప్పాను. ఓకే. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మీ నెంబర్ చెప్పండి సార్. నెంబరు 93916 11 595
వాట్సాప్ నెంబర్ వచ్చేసి 701-300-9726. పేరు కూడా ఒకసారి సార్. ఎవరైనా ఫోన్ చేయకుంటే నాకు 93911159 చేయండి. ఎందుకంటే వాట్సాప్ నెంబర్ ఇంట్లోనే ఊళ్ళోకి వచ్చినప్పుడు తీసుకొస్తాను. పేరు కూడా ఒకసారి. పేరు సిహెచ్ శ్రీనివాసులు, అనకాపల్లి. ఫస్ట్ నెంబర్ 11595. వాట్సాప్ వాట్సాప్ 701 గ్రూప్లో ఉన్నది. వాట్సాప్ నెంబర్ కాకుండా 9391611595. 9391611595. ఫాస్ట్గా ఉండాలి, దేనిలోనైనా రాసుకోవడం అలా ఉంటే కుదరదు. 93916595. నెంబర్